తెలంగాణలో దురాజ్పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్పల్లి శివారులో రెండేళ్లకోసారి 5 రోజుల పాటు జరిగే ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. గజ్జల లాగులు ధరించి కత్తులు కటార్లు చేతపూని విన్యాసాలు చేస్తూ భేరీలు అలాగే డప్పు చప్పుళ్లతో యాదవ భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. చౌడమ్మ తల్లికి మేకలు గొర్రెలను బలి ఇచ్చి మొక్కులు సమర్పించుకుంటారు. ఇక్కడ స్వామివారి అర్చకులు కూడా యాదవులే కావడం మరో విశిష్టత. తెలంగాణలో రెండవ అతిపెద్ద జాతరగా లింగమంతుల స్వామి జాతర జరుగుతుంది. ఈ జాతరకు 14 రోజుల ముందు దిష్టి పూజ నిర్వహించడం ఆనవాయితీ. ఫిబ్రవరి 2న ఆదివారం పుష్యశుద్ధ పాడ్యమి రాత్రి 11 గంటలకు దిష్టి పూజతో జాతర మొదలవుతుంది. ఫిబ్రవరి 16 నుండి 20 వరకు 5 రోజుల పాటు జాతర జరగనుంది. ఇక ఫిబ్రవరి 16న ఆదివారం రాత్రి దేవరపెట్టె కేసారం నుంచి కాలినడకన పెద్దగట్టుకు తరలించడంతో జాతర ప్రారంభమవుతుంది. అదే రోజు గుడి చుట్టూ గంపల ప్రదర్శన, 17న సోమవారం బోనాలు సమర్పించడం, మద్దరిపోలు మధ్యాహ్నం జాగిలాలు పోయిట, అలాగే 18న మంగళవారం గుడి ముందు పూజారులచే చంద్రపట్నం వేస్తారు. 19న నెలవారం చేసి దేవరపెట్టె కేసారంకు తరలిస్తారు. ఇక 20వ తేదీన గురువారం జాతర ముగుస్తుంది. మకర తోరణం ఊరేగింపుతో స్వామి సూర్యాపేట గొల్ల బజారుకు తరలిస్తారు. జాతర కోసం 2000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 500 మంది వాలంటీర్లు విధుల్లో పాల్గొనబోతున్నారు. 68 సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో జాతరలో నిఘా పెట్టనున్నారు. ఇక జాతర దృష్ట్యా ఈ నెల 16వ తేదీ నుంచి 20 వరకు హైదరాబాద్, విజయవాడ 65వ జాతీయ రహదారిపై పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జాతర సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. ఇక వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 9 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి 350 మంది వైద్య సిబ్బందిచే 24 గంటల పాటు సేవలందించనున్నారు. ఇక లింగమంతుల స్వామి జాతర నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం 5 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది.